శివాజీ మహారాజ్ ఫ్యాన్స్ జై శివాజీ మహారాజ్, జై జై శివాజీ మహారాజ్, జై సంభాజీ మహారాజ్ అని కామెంట్ చేయండి. గెస్ట్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ గారు చావా రివ్యూ అయితే పెట్టారని చెప్పొచ్చు. చావా రివ్యూ 4.5 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో చావాలో విక్కీ కౌశల్ గారు సో మరాఠా మహారాజ్ సో శివాజీ మహారాజ్ వాళ్ళ కొడుకు సంభాజీ మహారాజ్ జీవిత ఆధారంగా తీసిన మూవీ అని చెప్పుకోవచ్చు. విక్కీ కౌశల్ గారు పాత్ర పోషించారు సో సంభాజీ మహారాజ్ గా. సో తన టేకింగ్ కానీ తన విజువల్స్ కానీ తను ఏదైతే యాక్టింగ్ చేశారో అది ప్రాణం పెట్టేశారని చెప్పారు అన్నమాట. సో రష్మిక మందన సో సంభాజీ మహారాజ్ భార్యగా నటించిందని చెప్పుకోవచ్చు. సో ఆమె కూడా రష్మిక మందన తను నేషనల్ క్రష్ ఎలా అయితే తన పేరు పిలువబడుతుందో అదే లెవెల్లో యాక్టింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఔరంగజేబ్ పాత్ర అయితే మన అక్షయ్ ఖన్నా గారు చేయడం జరిగింది. నిజంగానే ఔరంగజేబ్ ఇలా ఉంటారా అని చెప్పేసి తన క్యారెక్టర్ ఉంటుందని చెప్పేసి తన యాక్టింగ్ అని సో తను చెప్పారని చెప్పడం జరిగింది అనమాట. ఈ మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తను ప్రీవియస్ గా లుక్కా చుప్పి మీమీ మూవీ అయితే తీయడం జరిగింది అనమాట. తను ఎంత పెద్ద డైరెక్టర్ మీకు అక్కడనే తెలిసిపోతుంది. సో బీజిఎం అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మ్యూజికల్ మొత్తం మన ఏఆర్ రెహమాన్ గారు. సో తనైతే ప్రాణం పెట్టేస్తారు. సో ఒక ఆస్కార్ విన్నర్ తను. సో తన గురించి మనం మాట్లాడేంత స్థాయి కూడా కాదు, నేషనల్ అండ్ ఆస్కార్ విన్నర్ తను. సో అదే విధంగా ఈ మూవీ అయితే 4.5 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు అనమాట. సో ఒక మూవీకి పీరియాడికల్ అండ్ బయోగ్రఫీ మూవీకి ఇంత మంచి రివ్యూ రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. సో ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన శివాజీ మహారాజ్ తో ఈ మూవీ నచ్చినట్లయితే జై శివాజీ మహారాజ్, జై శివాజీ మహారాజ్ అని కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ అఫీషియల్ ఛానల్.